చిత్రామృతం గారి షోలో ఇంకొక తార మన హరిప్రియ గారు మన ముందున్నారు. ఆవిడ ఈరోజు స్టేజ్లో చిత్ర గారితో స్పేస్ పంచుకొని మనందరికీ మంచి మంచి సాంగ్స్ పాడి వినిపించారు. సో ఆవిడ తెలుసుకుందాం అసలు ఆవిడ ఫీలింగ్ ఎలా ఉందో. హరిప్రియ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫైనల్ ర్యాపప్ అనేది మీతోనే జరిగింది, మీకు ఎలా అనిపించింది? అసలు అమేజింగ్, అసలు ఒక మాటలో డిస్క్రైబ్ చేయలేను. ఫస్ట్ ఆవిడ పక్కనే ఉన్నారు, పక్క నుంచి భయం, లోపల చాలా భయం ఉంది. బట్ చాలా ఇష్టమైన పాట ఆవిడ హిట్స్లో వన్ ఆఫ్ ది హిట్స్ అది. సో ఐఎమ్ సో హ్యాపీ, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. సో మీరు బేసిక్గా బాలుగారితో చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు, బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు కదా. బాలుగారు లాస్ట్ డేస్లో కూడా మీతో ఒక షోలో సాంగ్ పాడారు. సో ఇప్పుడు బాలుగారు లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ చాలా చాలా చాలాసార్లు అనిపించింది. ఈవెన్ దో కృష్ణన్న అసలు గుర్తు రాకుండా అన్న చాలా అద్భుతంగా పాడారు. బట్ స్టిల్ ఎక్కడో ఎస్బీపీ లీవ్స్ ఆన్, బట్ స్టిల్ ఎక్కడో దగ్గర అయ్యో బాలుగారు ఉంటే బాగుండే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎనీవేస్. సో చిత్ర గారితో మీ జర్నీ ఎలా ఉంది అసలు? చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, చాలాసార్లు ఆవిడ మీట్ అయ్యారు, ఆవిడతో కలిసి. ఆవిడతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? అసలు ఆవిడ నేను ఇంత పెద్ద సింగర్ని అనే ఫీలింగ్ ఎప్పుడు ఆవిడ ఒక చిన్న పిల్లల్లాగా కలిసిపోతారు. అండ్ టాలెంట్లో అంత పెద్ద ఆవిడ, బట్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ షీఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ స్వీటెస్ట్ పర్సన్స్ ఎవర్. మేము చూసిన వాళ్ళలో కూడా చిత్ర గారి తర్వాత మేము చాలామంది చూసాం, మీరు కూడా చాలా స్వీటెస్ట్ పర్సన్. మీ షోస్ చాలా చూసాం, మీ పాడే విధానం పద్ధతి అంతా కూడా. సో మీ కలెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఒక మా కోసం, మా స్టూడియో వన్ ప్రేక్షకుల కోసం పాడి వినిపించగలుగుతారా? సో ఇందాక మీరు చెప్పినట్టు బాలుగారితో పాడిన స్టేజ్ షేర్ చేసుకున్న లాస్ట్ సాంగ్ నేను అది. అట్ ద సేమ్ టైం చిత్ర గారిది కూడా. సో ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, ఎదను దోచి ఏదో చేసి కళ్ళ నిండ కలలే దాచి, చింతకి చేరక ఊరింత వేళ ప్రాణమా ప్రాణమా. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి సాంగ్ పాడారు. సో ఆల్ ది బెస్ట్ మీ కెరియర్కి. ఆల్ ది